పితృస్వామ్య వ్యవస్థలో ఒక భర్తకు పలువురు భార్యలు ఉండటం సాధారణ విషయమే. కానీ ఒక మహిళకు పలువురు భర్తలు ఉండటం చాలా అరుదు. అలాంటి జోడీదారా సంప్రదాయాన్ని భారత్లోని కొన్ని తెగలు ఇప్పటికే పాటిస్తున్నాయి. సమాజం కొత్త వరవళ్లు తొక్కుతున్నా, సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నా నేటికి ఈ ఆచారాన్ని ఆ తెగలు అనాగరికంగా చూడటం లేదు. బహుభర్తృత్వ వ్యవస్థ ద్వారా లాభాలే తప్ప నష్టాలు లేవని చెబుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల ఒకే యువతిని అన్నదమ్ములు మనమాడడంతో ఈ జోడీదారా సంప్రదాయం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇంతకీ జోడీదారా వ్యవస్థ ఏంటి, ఈ సంప్రదాయం వల్ల వచ్చే లాభాలేంటో ఈ కథనంలో చూద్దాం. నేటి ఆధునిక సమాజంలో అందరితో కలిసి జీవిస్తూనే పురాతన ఆచార సంప్రదాయాల్ని కొందరు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల జరిగిన ఓ వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. హట్టి తెగకు చెందిన ప్రదీప్, కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులు వందలాది మంది సమక్షంలో సునీతా చౌహాన్ అనే యువతికి తాళి కట్టి మనువాడారు. సిర్మౌర్ జిల్లా ట్రాన్స్గిరి ప్రాంతంలో 3 రోజుల పాటు వైభవంగా ఈ వివాహం జరిగింది. ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ జోడీదారా సంప్రదాయంలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి పెద్ద ఎత్తున హాజరైన స్థానికులు జానపద పాటలు, నృత్యాలతో అలరించారు. ఈ వివాహం చేసుకున్నందుకు గర్వంగా ఉందని, ఇద్దరూ కలిసి ఆమెను బాగా చూసుకుంటామని పెళ్లి కుమారులు తెలిపారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను వివాహం చేసుకునే విధానమే జోడీదారా. దీన్ని జజ్దాగాను పిలుస్తారు. పెళ్లి కుమారుడి ఇంటికి వధువును ఊరేగింపుగా తీసుకొనొస్తారు. అక్కడ జరిగే వివాహ తంతును సీంజ్గా వ్యవహరిస్తారు. ఆ మహిళకు పుట్టే పిల్లలకు భర్తల్లో పెద్ద సోదరుణ్ణి తండ్రిగా పేర్కొంటారు. బహుభర్తృత్వంపై నిషేధం ఉన్నప్పటికీ జోడీదార్ చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వం దీన్ని గుర్తిస్తున్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో హట్టి అనే తెగ ఉంది. సిర్మౌర్ జిల్లాలో పర్వత ప్రాంతాల్లోని దాదాపు 450 గ్రామాల్లో వీరు వ్యాపించి ఉన్నారు. మొత్తంగా వీరి జనాభా దాదాపు 3 లక్షలుంటుంది. ఇక్కడ శతాబ్దాలుగా జోడీదారా సంప్రదాయం ఆచరణలో ఉన్నప్పటికీ మహిళల్లో అక్షరాస్యత పెరగడం, ఆదాయ వనరులు అందుబాటులో ఉండడం వంటి కారణాలతో అనేక మంది దీనికి దూరంగా ఉంటున్నారు. కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం జోడీదారా సంప్రదాయాన్ని అనుసరిస్తున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని జౌన్సార్ బాబర్, హిమాచల్లోని కిన్నౌర్ ప్రాంతాల్లోనూ దీన్ని ఇంకా పాటిస్తున్నారు. బధానా గ్రామంలోనే గత 6 ఏళ్లలో ఈ తరహా 5 వివాహాలు జరిగినట్లు తెలుస్తోంది. జోడీదారా సంప్రదాయం వెనుక అసలు కారణం పూర్వీకుల భూమి మరింత విభజనకు గురికాకుండా చూడటమేనని కేంద్రీయ హత్తి సమితి జనరల్ సెక్రటరీ కుందన్ సింగ్ శాస్త్రి వెల్లడించారు. 1000 ఏళ్ల కిందటే ఈ పద్ధతి మొదలైందన్న ఆయన, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదరభావం, పరస్పర అవగాహనను పెంచడం మరో కారణమన్నారు. పెద్ద కుటుంబం ఉండి అందులో ఎక్కువ మంది పురుషులు ఉంటే గిరిజన సమాజంలో మరింత సురక్షితంగా ఉండొచ్చనే భావన కలుగుతుందన్నారు. ఈ జోడీదార్ సంప్రదాయం వల్ల నష్టాల కన్నా తమకు లాభాలే ఉంటాయని స్థానికులు చెప్తున్నారు. यही है कि घर परिवार ठीक रहता है, संबंध रहते हैं और बाकी भाई बंदी रहती है, जमीनी बढ़ती ज्यादा। बाकी घर का ये भी होता कि भाई घर में अगर घर संभाल रहा है एक भाई तो बाहर से कमा के ला रहा है, खर्चा पानी ठीक रहता है। बच्चे कम होएंगे तो 2 भाई कवर कर ही लेता है सारा, 4 भाई 2 शादी। కొన్నేళ్లుగా జోడీదారా సంప్రదాయాన్ని పాటించే తెగల్లో దీనిపై కొంచెం కూడా సంకుచిత భావం లేదు. ఈ ఆచారం వల్ల తమ కుటుంబ వ్యవస్థ బలపడిందని హట్టి తెగవారు చెప్తున్నారు.